తిరుపతి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రజా ఫిర్యాదుల మేరకు పీజీఆర్ఎస్ చలానా ప్రకారం తిరుపతి రూరల్ మండలం రెవెన్యూ అధికారులు స్పందించి క్షేత్రస్థాయిలో సర్వే చేయడం జరిగింది. తిరుపతి రూరల్ మండలం ధనలక్ష్మి నగర్ అవిలాల రెవెన్యూ దాఖలో సర్వే నెంబర్ 142/25లో వి మాధవి 2013వ సంవత్సరంలో 19 అంకణాలు స్థలం నాన్ అప్రూవల్ కొనడం జరిగింది. అయితే కొంతమంది ఆ స్థలంలో పబ్లిక్ రోడ్డు అనుకొని మట్టి వేయడంతో వెంటనే ఆ స్థలంకు చెందిన మాధవి అధికారులకు ఫిర్యాదు చేయడంతో రూరల్ మండలం రెవెన్యూ అధికారులు సర్వే అర్జీదారుడు సమక్షంలో 142/25లో నాన్ అప్రూవల్ ప్లాట్ లోని 20వ పార్ట్ చేసి ఈ స్థలం రోడ్డు స్థలం కాదని మాధవి పేరుతో ఉన్న స్థలంగా సర్వే చేసి రికార్డు ఇవ్వడం జరిగింది. భూమి మీద కూడా ఒక ఫ్లాట్ కూడా ఎక్స్ట్రాగా రాదు కదా, ఎందుకంటే ఒకసారి అది అప్రూవల్ అయిపోయిన తర్వాత టోటల్ లేఅవుట్ నీకు ఒక ఇంచు కూడా పెరిగేదానికి లేదు, మళ్ళీ ఇంకా అప్రూవల్ రాదు. అప్పుడు నీకు సమస్య ఎక్కడి నుంచి వస్తుంది? రాదు. అన్అప్రూవల్ అంటే ఏమవుతుంది? అన్అప్రూవల్ అంటే దాని కండిషన్ ఎట్లుంటుంది అంటే, నా దగ్గర 1 ఎకరా ల్యాండ్ ఉందనుకో, నేను ఈడు కొంచెం అమ్ముతా, ఆడు కొంచెం అమ్ముతా, ఆడు కొంచెం అమ్ముతా, నా ఇష్టం వచ్చినట్టు నేను అమ్ముకుంటా ఉంటాను. దానికి ఒక డయాగ్రామ్ కానీ ఒక స్కెచ్ కానీ ఎటువంటిది ఉండదు. వాళ్ళు జెన్యున్ గా కరెక్ట్ గా అమ్మింటే వాల్యుబుల్ అవుతుంది. జెన్యున్ గా అమ్మకుండా ఒకవేళ డబుల్ రిజిస్ట్రేషన్ కొన్ని చేస్తారు, ఆడమ్మింటారు, మళ్ళా కూడా ఆడమ్ముతాడు, ఈడమ్మింటాడు, మళ్ళా కూడా ఈడమ్ముతాడు, అట్లా కొన్ని చేస్తా అంటారు. మీకు అర్థమైందా నేను చెప్పిందా? మీరు చూపించిన స్థలము ఈ లెటర్ లో వస్తుందని చెప్తున్నాము, ఆ లెటర్ పట్టాగానే ఉందని చెప్తున్నాము, ఇది రోడ్డు కాదని చెప్తున్నాము. ఒకటి మీకు ఈ పక్క వాళ్ళు ఆ పక్క వాళ్ళకి ఏమన్నా అబ్జెక్షన్ ఉందంటే చెప్పండి, వాళ్ళవి కొలుస్తాం, వాళ్ళది మెజర్ చేస్తాము, వీళ్ళది మెజర్ చేస్తాం, చెప్తాం. ఇంకేం కావాలి? సర్వే పరంగా వీళ్ళు అబ్జెక్ట్ చేసి నాకు తెలుసు ఈ పోలీస్ స్టేషన్ ఎట్లా వస్తుంది, ఈ పక్క రూట్ వచ్చినానంటే అర్థమైంది నీకు. నేను ఒక్కనే ఉన్నా, ఇంకా ఒకటి రాలా, వస్తా ఉన్నారు ఒక కూడా ఒకటిగా. ఏమైనా సమస్య ఉంటే మేము చెప్తాం. మీరు లెటర్ లో కొనిండారు 142/25లో కొనిన్నారు. 25లోనే మీరు చూపించిన ప్లేస్ వస్తుంది. మీరు ఇచ్చిన లేఅవుట్ ఏదైతే ఉందో ఆ లేఅవుట్ ప్రకారం ఇక్కడ ఏమి ఫిజికల్ గా లేదు, ఆ విధంగా ఫ్లాట్లు లేవు. ఆ లేఅవుట్ అయితే మీరు ఇచ్చిన డాక్యుమెంట్ ప్రకారం ఏదైతే లేఅవుట్ ఇచ్చారో డాక్యుమెంట్ తో పాటు ఆ లేఅవుట్ సూట్ కాలేదు మాకు ఫిజికల్ గా. ఆ విషయం మీకు కూడా తెలుస్తుంది. మీరు కూడా లేఅవుట్ ఓపెన్ చేసి చూడొచ్చు, అదే ప్లాట్ ఉందా, అదే మెజర్మెంట్ ఉందా అని గ్రౌండ్ మీద. అదైతే ఇబ్బంది, ఇది నాకు సంబంధం లేని విషయం, అది అన్అప్రూవల్ కాబట్టి నాకు సంబంధం లేదు. మీరు చూపించే ఏదైతే ప్లేస్ మేము ఇది కొన్నాము అన్నారో ఆ షెడ్యూల్ ఈ షెడ్యూల్ మ్యాచ్ అయింది. తూర్పు సైడ్ రోడ్ అన్నారు, పడమర సైడ్ సర్వే నెంబర్ అన్నారు, ఉత్తర దక్షిణం వచ్చిన వాళ్ళు ఉన్నారంటే వాళ్ళు పిలిపించండి, పేర్లు అడుగుతాము. ఆ షెడ్యూల్ ప్రకారం ఇది వస్తా ఉంది, ప్లస్ ఇది పలానా సర్వే నెంబర్లో ఉంది. ఈ 2 విషయాల వరకే మనం చెప్పగలము, మిగిలిన విషయాలంతా మనకు తెలియదు. సర్వేర్గా నేనేం చెప్పగలను? సర్వే నెంబర్ కన్ఫర్మ్ చేయగలను, ఆ కొలత ఉందో లేదో చూడగలము. ఒకవేళ ఆ పక్కోళ్ళు ఈ పక్కోళ్ళు మీకు అబ్జెక్షన్ చేస్తున్నారు అనుకోండి, వాళ్ళ మెజర్మెంట్ వాళ్ళ డాక్యుమెంట్ ఏమని అడుగుతాము. మీకు అలాంటి అబ్జెక్షన్స్ ఏమైనా ఉన్నాయా? ఇటుపక్క ఫ్లాట్ వాళ్ళు కానీ ఇటుపక్క ఫ్లాట్ వాళ్ళు కానీ మీకు అబ్జెక్షన్ ఏమైనా ఉందా?